20 సంవత్సరాలు గుడివాడలో శాసనసభ్యులుగా ఉన్న కొడాలి నాని వెళ్లని మారుమూల ప్రాంతాలకు కూడా తాను వెళ్లి అభివృద్ధి చేసి ఆ ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నామని శాసనసభ్యులు వెనగళ్ల రాము అన్నారు. 20 ఏళ్లు చేస్తున్న అభివృద్ధి చెప్పుకోలేక రాబోయే కాలంలో ప్రజలకు ఈ అభివృద్ధి చేస్తానని చెప్పలేక కొడాలి నాని సొల్లు కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేయడానికి మరోసారి సిద్ధపడుతున్నాడంటూ ఎమ్మెల్యే రాము తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు ఎంతసేపు మనం ఏది చెబితే అది ప్రజలు నమ్మేస్తారు అని గతంలో మాదిరిగా అనుకుంటే మీ అమాయకత్వం అంతకు మించి ఇంకోటి లేదు. బేసిక్గా వెరీ క్లియర్గా చెబుతున్నా. గుడివాడలో చూసుకుందాం. అసలు ఈ మనిషి ఎవడండి బాబు? బేసికలీ ఇక్కడ గుడివాడలో అభివృద్ధి ఏంటో, గుడివాడలో ఏం చేయాలో తెలియదు, గుడివాడలో ప్రణాళికలు ఏంటో తెలియదు, రాష్ట్ర ప్రణాళికల గురించి మాట్లాడుతున్నాడు. బేసిక్గా ఓకే, పార్క్ దగ్గర ఉన్న చెత్త తీపించలేకపోయాడు. బేసిక్గా ఓకే, మంచినీళ్ళు ఇవ్వలేకపోయాడు జనాలకి, ట్యాంకులు వేసుకుని తిప్పాడు. ఇవన్నీ ఎవడికి వచ్చిపోతాడు? బేసిక్గా ఇవన్నీ వదిలేసి దాన్ని వదిలేసి ఎక్కడో రాష్ట్రంలో చంద్రబాబు గురించి మాట్లాడితే నేను పెద్దోడిని అయిపోతాను అనుకుంటా. అమ్మాయి కదా ఇప్పటికన్నా తెలుసుకో. బేసికలీ వైసీపీ పార్టీ వాళ్ళే చాలామందికి వెరీ క్లియర్గా చెబుతూ ఉన్నారు. వీడి వల్లే మాకు కనీసం 2-3% ఓట్లు పోయినాయి మాకు. బేసిక్గా అంత 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 పనికి మళ్ళీ నడు. బేసిక్ పైగా వచ్చి మా పార్టీలో ఏం జరుగుతుందో వీళ్ళకి బేసిక్గా దీంట్లో వచ్చి ఓకే, వీళ్ళేదో మేధావులు వీళ్ళకి నాకు సీట్ రాదంట, వెంకటరావుకి సీట్ లేదంట. వీళ్ళు అనౌన్స్ చేసేస్తారు మా పార్టీ కూడా. బేసిక్గా ఓకే, మేము సీట్ల కోసం పనిచేయట్లే, జనాల కోసం పనిచేస్తున్నాం. వెరీ క్లియర్గా చెబుతున్నాం. బేసిక్గా నీకు సీట్ ఉందో లేదో చూసుకున్నావు, నిన్ను తీసేస్తున్నారు అనేది ఎవరికైనా తెలిసిందే. టోటల్గా సున్నా అయిపోయావు. బేసిక్గా అండ్ మనుషులకి ఎవరికైనా కనపడుతున్నావా? ప్రజల మీద, కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉందండి. ఎవరో చెప్పారు నీకు? ఒకళ్ళు చెప్పు, నువ్వు ఒకరిని గెలిచావని చెప్పు. నువ్వు జనాల ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి గెలిచావు? ఎవరిని గెలిచావు? ఏ రోడ్డు బాగుందనేది చూసుకున్నావు? దీంట్లోంచి ఏ కాలం డీసిల్టింగ్ చేయించకుండా గుడివాడ టౌన్ అంతా డీసిల్టింగ్ చేయించకుండా కొన్ని సంవత్సరాలు పట్టినాం. నేను వచ్చినప్పుడు తీపిస్తుంటే దాంట్లోంచి 20 కేజీలు దోసకాయలు వచ్చినాయి. దాంట్లో బేసికల్ అంటే ఏది డ్రైనేజీల మీద పెరిగిన మొక్కలతోటి ఎంత దారుణమైన మెయింటైన్ చేసావు. బేసికల్ చూసుకోవాలి. ఎలక్షన్ జరగనవు ఇక్కడ, దీంట్లో ఏదో ఒకటి అడ్డం పెడతా ఉంటావు, ఇంకోటి చేసుకుంటూ వస్తూ ఉంటావు. ఏదైనా కానీ ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ప్రజల్ని డిస్ట్రాయ్ ఎట్లా చేయాలనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. బేసిక్గా జనాలకి నచ్చిన ఏదైనా జరిగితే దాని మీద ఎంతో కక్ష కట్టినట్టు చేస్తూ ఉంటారు. మొత్తం అమరావతి డెవలప్ అవుతాం అనేది మన రాష్ట్రం మొత్తం కావాల్సిందే అని కోరుకున్నారు. కాబట్టి దాంట్లో మళ్ళీ అమరావతి మళ్ళీ స్టార్ట్ చేసుకుని వచ్చావు. అమరావతిని నువ్వు తీసేసి దాంట్లోంచి చెడగొట్టావు. ఏదో కక్ష కట్టినట్టు అమరావతిని పాడు చేసావు. ఎంత దారుణం చూడండి. బేసిక్గా మీరు మనందరూ ఒకసారి ఆలోచించారు తప్పకుండా. ఏంటి ఏదైతే జనాలకి మంచిది, ఏదైతే జనాలకి అవసరం అనేది చూసుకుంటే దాన్ని మాత్రం నాశనం చేసి వదిలిపెట్టేది. అలాగే డిఎస్సి ఎంత బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి జనాలు అందరూ చూసుకుంటే అదేదో జనాల మీద కక్ష కట్టినట్టు చేస్తారేంటి? వీళ్ళంతా మంచి జరిగే ప్రతి ఒక్కదాన్ని చెడగొడతారేంటి? అర్థం కాదు. మీకేమైనా ఉంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వెరీ క్లియర్గా వచ్చి డైరెక్ట్గా నేను ఇది చేస్తానని చెప్పండి. ఇది చేసుకుని వస్తాను, ఇలా డెవలప్ చేస్తాను, లేదు జనాల కోసం ఇది చేస్తాను అనేది ఏదైనా ఒకటి చెప్పండి. ఒక్కటి లేదు. దేని మీద ప్రణాళికాబద్ధంగా మాట్లాడతాం అనే సమస్య లేదు. నోటుకు వచ్చింది ఏదో ఒకటి మాట్లాడేస్తే దాంట్లో ఎప్పుడో ఒకటి వింటారులే, 10 సార్లు చూద్దాం, 100 సార్లు చూద్దాం, ఎప్పటికో అప్పటికి జనాలు నమ్ముతారులే అనుకుంటే అంత అమాయకంగా ప్రజలేం లేరు.